వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆధారాలు చూసుకోకుండా మా ఇష్టం వచ్చినది మేము మాట్లాడతాం అంటే నిన్న ఆర్ఏ శ్యామల గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ, మీడియా మిత్రులు గోడ మీద పిల్లులు అన్నారు కదా, దాని పాయింట్లోనే ఇక్కడ కూడా మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట. వారి పార్టీ వారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేశారు. వైఎస్ఆర్సీపీ అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి, అట్ ద సేమ్ టైం మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి కూడా నిన్న ఒక పోస్ట్ వేశారు. ఏంటంటే, ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారించిన వైద్యులు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన బాలిక ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స, ఘటన జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో మద్యం దుకాణం, ఎంతసేపు లిక్కర్ డబ్బులేనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనిత టీడీపీ, ఆడబిడ్డల రక్షణ నీకు పట్టదా అని చెప్పి క్వశ్చన్. దానికి ఏకంగా పెద్ద ఒక పాంప్లెట్ కింద ఒక పోస్టర్ వేసి ఏమని, పైన చాలా గ్రంజీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా పెట్టి, ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి, బలవంతంగా మద్యం తాగించి కిరాతకం, ఏలూరులో దారుణం, ఓ వీధిలో అపస్మారక స్థితిలో పడిన బాలిక, స్థానికుల సమాచారంతో జీజీహెచ్కు తరలించిన పోలీసులు, లైంగిక దాడి జరిగినట్టుగా వైద్యుల అనుమానం అని కింద. అంటే మనకి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చేటువంటి దాంట్లో స్టాట్యూటరీ వార్నింగ్లు ఉంటాయి, కింద చాలా చిన్న చిన్న అక్షరాలు రాస్తారు. ఆఫర్లు మాత్రం కొండంత పెద్ద అక్షరాలు చూపిస్తారు. ట్యాక్సెస్ వీటికి సంబంధించి కండిషన్స్ అప్లై అంటారు చూసారా, అలాగ కింద అనుమానం అని చెప్పి ఇక్కడ ఫోటోలో పెట్టి, పైన మాత్రం రాసింది ఏంటండి, ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, బ్లా 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 అయిపోయి, ఎంతసేపు లిక్కర్ డబ్బులేనా, ఎన్సీబీఎన్, అనిత టీడీపీ, ఆడబిడ్డల రక్షణ నీకు పట్టదా అని అధికారిక ఖాతా నుంచి వాళ్ళు అడిగారు. అమ్మో, నిజంగానే ఏలూరులో ఇంత ఘోరం జరిగిపోయిందా ఏంటి, అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరిగిపోతున్నాయంటే ఇంకో పోస్ట్ కూడా చూసా. ఏంటి అసలు ఇలా అమ్మాయిల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు ఇలా జరిగిపోతున్నాయి, నిజంగానే మద్యంతో అంత జరిగిపోతుందా? వైఎస్ఆర్సీపీ నిజంగా ప్రజల పట్ల చాలా బాధ్యతతోటి ఉంది, వాళ్ళు చెప్పేవన్నీ నిజాలే అని ఆలోచించే క్షణానికి నా ఆశలని నిరాశలు చేస్తూ ఏలూరు డిఎస్పీ గారు వెంటనే దానికి ఒక రిప్లై ఇచ్చారు. ఏలూరు డిస్ట్రిక్ట్ పోలీస్ వారు ఒక రిప్లై ఇచ్చారు. ప్లీజ్ గో త్రూ టుడేస్ సాక్షి ఎడిషన్ పేజ్ నెంబర్ 3. She is a married woman living through begging and is suffering from fits. She herself brought alcohol from the shop along with her brother and friends. Yesterday's news published by Sakshi is unverified and false. నిన్న సాక్షిలో కూడా వేశారట ఇదే తీసుకెళ్ళి. ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ గారు దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్గా సమాధానం చెప్పారు. అన్ఫార్చునేట్లీ దాన్ని సాక్షి పత్రికలోనే వేశారు. మరి ఇప్పుడు డిఎస్పీ గారిని అడగాలి, ముందు అక్కడ న్యూస్ ఏంటో చూద్దాం. ఏలూరు టౌన్లో 12 పంపుల సెంటర్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమె బాలిక కాదని, వివాహిత అని డిఎస్పీ డి శ్రవణ్ కుమార్ చెప్పారు. ఆ మహిళ వివరాలను ఏలూరు 2 టౌన్ సిఐ అశోక్ కుమార్తో కలిసి డిఎస్పీ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళ ఏలూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చిన తర్వాత తన వివరాలు వెల్లడించిందని తెలిపారు. ఆమె సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ సమీపంలోని కార్తికేయ వైన్స్లో మద్యం కొని తాగిందని, అక్కడ నుంచి ఒంటరిగా నడుచుకుంటూ 12 పంపుల సెంటర్ ప్రాంతానికి వెళ్లిందని, ఈ విషయం సీసీ కెమెరాల్లో రికార్డైందని చెప్పారు. అనంతరం ఆమెకు ఫిట్స్ రావడంతో రోడ్డు పక్కన పడిపోయిందని తెలిపారు. స్థానికులు మంచినీళ్లు పట్టించేందుకు ప్రయత్నించగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిందన్నారు. ఆమె దూబచెర్లకు చెందిన మహిళని ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ గారు వెల్లడించారు. సార్ డిఎస్పీ సార్ శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు జర్నలిస్టులు తప్పు రాస్తున్నారు, జర్నలిస్టులు ఇలా చేస్తున్నారు ఇదని చెప్పి కొన్ని వార్తలు వస్తుంటాయి సార్. దాంట్లో మరి ఎలాగా ఈ వార్తని ఖండిస్తూ మీరు ఇలా మాట్లాడతారు? దీని మీద ఇప్పుడు తప్పుడు రాతలు రాశారు. ప్రభుత్వాన్ని, హోంమంత్రి అనిత గారిని కూడా డెరిగేటివ్ పదాలతోటి ఇక్కడ ఈ విధంగా వాళ్ళు ప్రశ్నించారు అన్నప్పుడు ఎందుకని చర్యలు తీసుకోకూడదు? ఏలూరు పోలీసులు సుమోటోగా తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతా మీద ఎందుకని కేసు పెట్టకూడదు? రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంతసేపు లిక్కర్ డబ్బులేనా అని డెరిగేటివ్గా మాట్లాడినటువంటి దానికి, అలాగే అక్కడ వివాహిత అయితే బాలిక అని వాడినందుకు గాను ఏలూరులో విద్యార్థిని అని కూడా మెన్షన్ చేశారు. విద్యార్థిని మీద, అలాగే ఇక్కడ ప్రైవేటు స్కూల్ బాలిక అన్నారు. బాలిక అంటే ఇక్కడ పోక్సో కేసు అనేది అవుతుందండి. మరి ఈ వార్తలు రాసింది కూడా పోక్సో చట్టం కింద దాంట్లోకే వస్తుంది కాబట్టి ఎందుకని కేసులు పెట్టకూడదో దయచేసి ఏలూరు డిఎస్పీ గారు శ్రవణ్ కుమార్ గారిని
సగౌరవంగా విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. దీని మీద మీ సమాధానం కోసం బర్డ్ మీడియా ఎదురు చూస్తూ ఉంటుంది. సో మై డియర్ వ్యూవర్స్, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. చాలు.